ఏంటివినా అర్ధరాత్రి నువ్వు కలలు కంటున్నావు. అక్కడైతే ఎవ్వరూ లేరు. చూడు, నాకు తెలుసు, గ్రామంలో తలనరికే కేసులు పెరుగుతున్నాయి. దానివల్ల నువ్వు భయపడుతున్నావు, అందుకే కలవరిస్తున్నావు. పద, పడుకోవడానికి పద. చూడండి బ్రదర్, ఆవకాయ పచ్చి ఎలా పడుతున్నారు. ముందుగా పొద్దున్న ఇది కాయగూరలు ఆవుకాయలు తెచ్చుకోవాలి మార్కెట్కి వెళ్ళి. కొద్దిగా ఎగరన్నా నేను సరే సరే కొద్దిగా ఎగరన్నా. ఇవాళ అయితే మజాగా ఉంది. హే హే, ఇంకా చల్లటి గాలి వీస్తుంది. అరే పనికి మాడినవాడ, ఇంట్లోకి వచ్చి తాగు. మర్చిపోయావా? పొద్దున సర్పంచ్ ఏమన్నాడు? గ్రామంలో తలనరికే బిల్లు తిరుగుతుంది, చాలా రాపడింది. ఒకవేళ అది వస్తే నీ మొత్తం దింపేస్తుంది. నా ముందుకొచ్చి అభిమానించావు. నేను దయ్యానికి భయపడను. నేను రాత్రంతా ఇక్కడే కూర్చొని మందు తాగుతాను. అరే కొద్దిగా ఎగరనా, నేను ఎగరనా. సరే సరే. ఇప్పుడు ఏం చేయను, నాకు అర్థం కావట్లేదు. బయట ఎంత ప్రమాదం ఉందో అని. నడు పోల్చి నాశనం అవుతుంది. నాకైతే దయ్యం వచ్చినప్పుడు అర్థమవుతుంది. తర్వాత అలా చెప్పి సీమా ఇంట్లోకి వెళ్తుంది మరియు ఇంటి డోర్ లోపల నుంచి నాకు చేస్తాను. చమన్ అక్కడే కూర్చొని హాయిగా మందు తాగుతాడు. కొద్దిగా ఇది తాగాను, దయ్యమేలేదు. కొద్దిగా ఇది తాగాను. అప్పుడే అకస్మాత్తుగా ఎవరో చాలా వీడియోస్గా. అయ్యో ఎవరు శబ్దంలో బాబు, ఎవరు బాయి, ఎవరు ఆట పట్టిస్తున్నారు? బయటకండి బాయి, ఎదురుగా రండి, కూర్చొని తాగుదాం. రండి, ముందుకు రండి. మమ్మీ ఆ జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్ అది అన్నం వేసుకొని తినండి, ఓకేనా? ఇప్పుడు తినండి. చేసే దయ్యమే ఇది నిజంగానే వచ్చింది. అరే పంచి వల్ల దయ్యం ప్రజల్ని పొడగలనుకుని తిరుగుతున్నావా? బాబు చూడు, కారం మొత్తం లైట్ కలర్ లో కనబడుతుంది, ఇటు సైడ్ మొత్తం డార్క్ కలర్ లో కనబడుతుంది. లేదంటే నువ్వు విధవుతావు. నేను వస్తున్నాను. ఇవాటి నుంచి ఎప్పుడు మందు మీద చెయ్యి వెయ్యను. నిజంగా
మీ మీ అమ్మ మీద ఒట్టు త్వరగా తలుపు తీయు. తీయొచ్చుగా. కారం వేయాలి. అరే ఎక్కడికి పరిగెడుతున్నావు కొద్దిగా నా దగ్గరికి రా. సరిపోతుందా అప్పుడు ఈ సినిమా నిద్ర మేలుకుంటుంది. మూడో రోజుని కారం ఉప్పు డాక్టర్ పైన వేస్తారు. త్వరగా డోర్ తీయు. ఒరే చేయమండిపోయి ఇక్కడ అలా తీసుకుంటున్నావు అలా కలిపి వస్తే మళ్ళీ మూడో రోజు అది ఇంట్లోకి పరిగెత్తుకొస్తాడు. ఇలా మొక్కే లాక్ చేస్తాడు. మా ఆయనకు అసలు నెగ్గు అనేది తెలియదు. డోర్ ఎందుకు తీయట్లేదు? నీ భర్తని చంపాలనుకున్నావా ఏంటి? ఏమండి నన్ను క్షమించండి, నాకు నిద్ర పట్టేసింది. తర్వాత వాళ్ళిద్దరూ కిటికీ పక్కన నిల్చొని ఆ దెయ్యాన్ని చూస్తారు. దెయ్యం అక్కడే వాళ్ళ ఇంటి ముందు నిల్చుంది. అప్పుడే ఆ దెయ్యం చూపు ఆ మందు బాటిల్ మీద పడుతుంది. చుట్టూ ఇలా ఊడ్చు. ఇదేంటి? చుట్టూ ఊడ్చడం కారం చెయ్యి ఫ్యాన్ ఉందిగా ఆపేసేయాలి తీసి బాటిల్ మొత్తం ఖాళీ చేసింది. తెల్లినండి ఆఫ్ అవ్వట్లేదు. చాలా బాగుంది, ఇంకా మజాగా అనిపించింది. ఏయ్ నేను ఆఫే. రేపు వస్తాను, నాకు ఇలాంటి ఇంకో బాటిల్ కావాలి, లేదంటే నేను నీ రక్తం తాగి